జానపదం అంటే జనపదానికి సంబంధించినది. జనపదం అంటే పల్లెటూరు. జనపదమున నివసించువారు జానపదులు. వారు పాడుకునే పాటలు జానపద గీతాలు. వాటినే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటున్నారు. పల్లెజనులు అనేక వృత్తుల్లో శారీరక శ్రమ చేసేటప్పుడు ఆ శ్రమ నుండి ఉపశమనం పొందడానికి రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. విత్తనాలు చల్లేటప్పుడు పాటలు, పంట చేతికొచ్చినప్పుడు పాటలు, వాన పాటలు, పండుగల పాటలు, పడవ పాటలు, ఇలా అది ఇది అని కాకుండా అనేక అంశాల గురించి ఆనందంగా వారికి వచ్చిన భాషలో లయబద్ధంగా పాడుకునేవాళ్ళు. ఓ పల్లెటూరు పండుబాబు విసిరోలేస్తూ ఆ శ్రమను మర్చిపోవడానికి బొచ్చె, కొరమీను, గురక, వాలగ, శీలావతి, మట్టగిడస మొదలైన చేపల పేర్లను అయ్య, అమ్మ, కూతురు, కొడుకు, అత్త, మామ వంటి బంధుత్వాలతో అనుసంధానం చేసి హాయిగా పాడుకుంటున్నాడు. నేను పల్లెటూరి పండు బాబును బాబు, నేను చేపలు పడతాను బాబు, నేను దోసేది తాటిదోనె బాబు, నేను ఏసేది ఇసురోల బాబు, నాను పుట్టింది పూలపల్లి పుంత, నాను పెరిగింది పెదపూడి సంత, నా అయ్య పేరు కొరమీను బాబు, నా అమ్మ పేరు వాలగ చేప బాబు, నా కొడుకు పేరు బొచ్చె చేప బాబు, నా కూతురు పేరు రొయ్య పీసు బాబు, నా తమ్ముడు పేరు జల్ల కొంకు బాబు, నా చెల్లి పేరు చేదు పరిగే బాబు, నేను పల్లెటూరి పండు బాబును బాబు, నేను చేపలు పడతాను బాబు, నా మామ పేరు మట్టగిడస బాబు, నా అత్త పేరు ఇంగిలాయి బాబు, నా సోదరి పేరు సోవడాయి బాబు, నా గురువు పేరు గురక చేప బాబు, నా పెళ్ళం పేరు శీలావతి బాబు, నా పేరు బొమ్మిడాయి బాబు, నేను పల్లెటూరి పండు బాబును బాబు, నేను చేపలు పడతాను బాబు, నేను చేపలు పడతాను బాబు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌఖికంగా సుసంపన్నమైన జానపద సాహిత్యం, జానపద కళారూపాలు విలసిల్లాయి. మన జానపద సంగీతం ప్రత్యేకతను సంతరించుకుని శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ జానపద వాంగ్మయం కష్టపడి తయారు చేసింది కాదు, పల్లీ జనుల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టింది. ఈ జానపద సంగీతానికి నియమ నిబంధనలు లేవు. ఎవరి చిత్తానుసారం వారు పాడుకున్నారు. ప్రకృతితో, ప్రకృతిలోని పూలతో, పూల పరిమళాలతో అనుసంధానమై ఉన్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని పాటలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. తెలంగాణ వాసుల ఇంటింటి ఇలవేల్పు బతుకమ్మ. బతుకమ్మ పాటలో అతి ప్రసిద్ధమైన పాట చిత్తు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి విందే తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురయ్యేనమ్మో ఈ వాడలోన, వెండి వింది తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, బంగారు విందె తీసుక బామ నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, పగడాల బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, ముత్యాల విందె తీసుక ముదితా నీళ్లకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. బ్రిటిష్ వారి పాలనా కాలంలో మద్రాస్ సర్వేయర్ జనరల్గా పనిచేసిన కాలిన్ మెకంజీ, వేమనను వెలుగులోకి తెచ్చి తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, వీరిరువురు ఆంధ్రదేశంలోని జానపదుల జీవన విధానం గురించి, జానపదుల కళారూపాల గురించి వెలుగులోకి తెచ్చారు. ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని వంచిన తప్పెటగుళ్ళు, చెక్క బొమ్మలాట, తోలు బొమ్మలాట, భామాకలాపం, పగటి వేషగాళ్ళు, కోలాటం, చెక్క భజన, గొల్ల సుద్దులు, పల్లె సుద్దులు, ఒగ్గు కథ, పిచ్చుగుంటి కథ, చెంచు భాగవతం, వీధి భాగవతం వంటి అపూర్వమైన జానపద కళారూపాల వారసత్వం మనకుంది. 2015 నుండి
తెలంగాణ ప్రభుత్వం జానపద కళా జాతర అనే పేరుతో ప్రపంచ జానపద ఉత్సవాలను నిర్వహిస్తోంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జానపద కళారూపాల జాడ కానరాదు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలైన ఈ జానపద కళారూపాలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది.